దేశంలో ఇప్పుడు ఇండిగో విమాన సంక్షోభం నడుస్తోంది. ఇండిగో విమానయాన సంస్థ సృష్టించిన సంక్షోభం యావత్ భారతదేశాన్ని ఇబ్బంది పెడుతోంది. 5 లక్షల మంది విమాన ప్రయాణికులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కనిపించింది. అయితే ఇండిగో కంపెనీ నిర్లక్ష్యంతో భారత ప్రభుత్వం విమర్శల పాలైంది. ముఖ్యంగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుపై అందరి దృష్టి పడింది. విమర్శకుల నోళ్లు ఆయనపైనే తెరుచుకున్నాయి. ఆయనను బాధ్యుణ్ణి చేస్తూ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అయితే పరిస్థితి గమనించిన రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో తనదైన ప్రకటన చేశారు. చాలా బాధ్యతాయుతంగా మాట్లాడారు. అదే ఇండిగోపై వెనువెంటనే చర్యలకు ఉపక్రమిస్తే సంక్షోభం మరింత తీవ్రమయ్యేది. అందుకే విపక్షాలు ఎంత రెచ్చగొడుతున్నా, ఎన్ని రకాల విమర్శలు వచ్చినా రామ్మోహన్ నాయుడు చెల్లించలేదు. అయితే ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రామ్మోహన్ నాయుడుపై ఉంది. తప్పకుండా ఇండిగో గుత్తాధిపత్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తే కానీ మరోసారి ఇలాంటి సంక్షోభం సృష్టించేందుకు ఏ ఎయిర్లైన్ సంస్థ సాహసించదు. గతంలో ఎయిర్ ఇండియా, ఎయిర్లైన్స్ టాటా సంస్థ చేతిలో ఉండేది. అప్పట్లో కూడా దాని గుత్తాధిపత్యం పెరగడంతో 1953లో జాతీయం చేయబడింది. 1932లో ఎయిర్ ఇండియాను జేఆర్డీ టాటా ప్రారంభించారు. ఆ సంస్థను 1953లో ప్రభుత్వం జాతీయం చేసింది. అప్పట్లో ఇండిగో మాదిరిగా గుత్తాధిపత్యంతో ముందుకు సాగింది ఇండియా ఎయిర్లైన్స్. అందుకే 1953లో ప్రభుత్వం దానిని జాతీయం చేసింది. అక్కడకు 70 సంవత్సరాల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ అదే ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. మరోసారి ఆ పరిస్థితి ఇండిగో సంస్థకు రుచి చూపించాల్సిన అవసరం సంబంధిత మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉంది. ఇండిగో విమానయాన సంస్థ భారత డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో 60% వాటా కలిగి ఉంది. మంచి సమయపాలనతో పాటు ఉత్తమ సేవలు అందిస్తూ వచ్చింది ఇండిగో. కేవలం పైలట్ల విశ్రాంతి విషయంలో భారత విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ విధానంతోనే ఇండిగో ఈ సంక్షోభం సృష్టించింది. గత నవంబర్ నుంచి అమలు చేయాలని సూచించగా నెల రోజుల్లోనే చేతులెత్తేసింది ఇండిగో సంస్థ. ఇది ముమ్మాటికి ఆ సంస్థ కృత్రిమ సంక్షోభం. దేశంలో 60% డొమెస్టిక్ ప్రయాణికుల వాటా కలిగి ఉన్న అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో రోజుకు 2200కు పైగా విమానాలు నడుపుతోంది. అటువంటి సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. అతిపెద్ద విమానయాన సంస్థగా ఈ సంక్షోభానికి కారణమైంది.